నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ ఒకే విషయాన్ని చాలా పద్ధతిగా ప్లానింగ్గా త్రిప్పారు. హిందూ ధర్మ రక్షకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ వాళ్ళు చేస్తున్న ప్రచారం, నిన్న శ్రీరామనవమి సందర్భంగా వాళ్ళు చేసిన ప్రచారం, రాముడిలాగా కష్టాలు పడ్డాడు మా జగన్మోహన్ రెడ్డి కూడా అంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అనుకోవాలంటారా? నిజంగానే రాముడిలాగా కష్టాలను అనుభవించి హిందూ ధర్మ రక్షణ కోసమే జగన్మోహన్ రెడ్డి పాటుపడ్డారు అనుకోవాలంటారా? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు హిందూ మామూలు ధర్మ రక్షకుడు జగన్ రెడ్డి అయితే వాళ్ళ మేనత్త మనందరం క్రైస్తవులందరం ఏకమవుదాము, మన జగన్ని ముఖ్యమంత్రి చేద్దామని మన పిలుపునిచ్చిందండి. ఆ పిలుపునిచ్చిన తర్వాత జగన్ దాని గురించి స్పందించలేదు, కనీసం ఖండించలేదు. అతను మతం తీసుకొని మామూలుగా ఎప్పుడో క్రైస్తవుడు అయిపోయాడండి. అతనికి హిందూ ధర్మానికి సంబంధమే లేదు. ఒకవేళ అది అట్లా ఉంచితే ఒకవేళ అతను ఏ రోజైనా కానీ జగన్ రెడ్డి మన తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించడానికి కానీ, రాముల వారికి నవమికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి కానీ ఏ రోజు తన మామూలు భార్యని భారతి గారిని తీసుకుని ఒక్కరోజు కూడా ఎప్పుడు తిరుపతికి వెళ్ళలేదండి. అతను ఏంటంటే ప్రజల్ని మోసం చేయడానికి ఒక్కడే వెళ్ళి ఏదో ప్రసాదం తిన్నట్టు నటించి దాన్ని పక్కన పడేయటం ఇవన్నీ ప్రజలు చూశారు. మళ్ళీ అతను పాలనలో మన రాముల వారి మామూలు శరచ్ఛేదనం చేసినా కానీ అతను ఏం స్పందించలేదండి. అప్పుడు బాబు గారు దానికి తీవ్రంగా నిరసన తెలియజేసి బాబు గారు సొంత నిధులతో ఆ విగ్రహాన్ని మళ్ళీ శ్రీరాముల మూర్తి దాన్ని తయారు చేపించి మామూలుగా మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ అనేక విధాలుగా హిందువులపై దాడులు జరిగినాయి, దేవాలయాల మీద తీవ్రమైన దాడులు జరిగినాయండి. ఈ దాడులలో మన అమ్మవారి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి 3 రథంలోనే 3 వెండి విగ్రహాలు మాయమైనాయి అండి. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు. వీళ్ళు చాలా దేవాలయాలు కూల్చివేశారండి. మామూలుగా ఇవన్నీ హిందూ ధర్మ రక్షకుడు అయితే ఇలాంటి పనులు చేయడండి. హిందూ దేవాలయాల్ని ఇంకా కొత్త నిర్మించి మామూలుగా హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తారండి. అతను ఇప్పుడు ఎన్నో చంద్రబాబు నాయుడు గారు 19కి ముందు మన అమరావతి క్యాపిటల్ సిటీ అమరావతిలో టీటీడీ కొన్ని 100 కోట్ల రూపాయలతో టీటీడీ దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి బాబు గారు నిధులు కేటాయిస్తే ఈ దుర్మార్గుడు ఎక్కంగానే ఎమ్మడి ఆ నిధులన్నీ క్యాన్సిల్ చేసి ఇన్ని నిధులు అవసరం లేదని చెప్పి ఆ నిధులు వేరే వాటికి మళ్లించిన క్యారెక్టర్ అండి జగన్ రెడ్డిది. ఇతను ఆ మాట అంటే అసలు దెయ్యాలు వేదాలు వేదించినట్టుగా ఉందండి. అసలు వాళ్ళ మనుషులే కాదండి, వైసీపీ పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు ప్రజలు అందుకనే బాగా కర్రగాతి 2 వాతలు పెట్టారండి. 11 అనే వాతలు పెట్టినా కానీ వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమి రాలేదండి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎంతో చేశారంటున్నారు. ఆఖరికి ఇంటి పక్కన కూడా గోశాల నిర్మించుకున్నారు. అలాగే చూస్తే కనుక ఇంటి దగ్గరలోనే గుడి సెట్ వేయించుకున్నారు. గుడికి సెట్ వేయించారు, అక్కడ ప్రతిరూపాలను ప్రతిష్ఠించారు. ఏంటి ఎందుకంటే ఎవరు చేస్తారు ఘనంగా అంటున్నారు కదా మరి. అవును, అలాంటప్పుడు అతను ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి అతని గృహంలోనే మామూలుగా గుడి సెట్ వేసారండి. గుడి సెట్ వేసేసి ఆ సెట్ వేసేసి అక్కడ కూర్చొని శ్రీవారి కన్నా ఇల్లు ఎత్తులో కూర్చొని శ్రీవారిని అవమానించారండి. అతను చేసలని విచిత్రంగాను ఒక విచిత్ర మనస్తత్వం అండి జగన్ రెడ్డిది. అతను చేసింది హిందూ రక్షణ, అతను హిందూ ధర్మాన్ని ఏకాడికి హిందూయిజాన్ని కోల్దొల్చే విధంగానే ఉన్నాయి కానీ అతని చర్యలు హిందూ ధర్మాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదండి జగన్ రెడ్డి. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకోబట్టి వాళ్ళకి 11 సంఖ్య ఇచ్చారండి. హిందూ ధర్మ రక్షకుడు అయితే గనక మొన్న జరిగిన ఉగాది ఉత్సవాల్లో కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగిన ఉగాది ఉత్సవాల్లో కానీ, లేదంటే శ్రీరామనవమి ఉత్సవాల్లో కానీ ఎక్కడ ఎందుకని పాల్గొనలేదంటారు? మరి ఇదే హిందూ ధర్మ పరిరక్షకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి చూస్తే కనుక ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మరి అలాగే చూస్తే కనుక మరో పక్కన చర్చిలు, క్రిస్మస్, ఈస్టర్ ఇలాంటి పండుగలన్నింటిలో పాల్గొన్నారు. కానీ ఈ పండుగల్లో ఎందుకని పాల్గొనలేకపోయారంటారు? జగన్ రెడ్డి హిందూ ధర్మ రక్షకుడు అనే మాట నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో జగన్ రెడ్డి హిందూ దాంట్లో సత్యం అలా ఉంటుందండి. అతను ఇప్పుడు అందరూ పంచాంగాలు పెట్టుకుంటారండి. ఉగాది రోజు పెద్ద నాయకులందరూ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ ఆఫీసుల్లో వాటిలో మామూలుగా పంచాంగం పెట్టుకొని మన హిందువులు ధర్మ రక్షకు మామూలు వేదాంతం వాళ్ళందరినీ వాళ్ళు పెద్ద వాళ్ళని పిలిపించి వాళ్ళని సత్కరించి
వాళ్ళు చెప్పే పంచాంగం అంతా విని ఆ రోజు ఉగాది పచ్చడి తిని ఆ పండగ చేసుకుంటారండి. జగన్ రెడ్డికి హిందువుల ధర్మం మీద అసలు ఏ మాత్రం ఆసక్తి కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదండి. కాబట్టి అతను రాలేదండి. బెంగళూరులోనే అక్కడ అతని పనుల్లో నిమగ్నమయ్యాడు. అతను అసలు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసండి, వాళ్ళంతా సూడో హిందూవాదులని. అసలు రాజశేఖర రెడ్డి ఎప్పుడో మతం మారాడు, రాజారెడ్డి కాడి నుంచి మతం మారారు. వాళ్ళు హిందువులని ఎలా అంటాం, మనం అంటానికి లేదు. కాకపోతే ఓట్లు పోతాయి, హిందువులందరూ ఓట్లు వేయరని చెప్పి కావాలని నటిస్తున్నారండి. నటన తప్ప అతను నిజంగా అసలు దేవుడిని ఏనాడు హిందూ దేవాలయాన్ని మనస్ఫూర్తిగా సందర్శించలేదు. దేవుడికి ఎప్పుడు దండం కూడా పెట్టుకోలేదు. హిందూ దేవుళ్ళకి అతను ఏంటంటే క్రైస్తవుడుగానే ఉంటాడు కానీ హిందువుడు కాదండి అతను. సరే, ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు అయితే గనక మరో పక్కన మాజీ మినిస్టర్ ఆర్కే రోజా మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరినీ చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫూల్ చేశాడు, ఇస్తా అన్న హామీలన్నీ ఎగ్గొట్టేసి ఏప్రిల్ ఫూల్ చేశాడు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. మళ్ళీ ఇంకో వ్యాఖ్య, నా మీద కేసు పెట్టుకుంటారా, పెట్టుకోండి, తమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ అయితే చేశారు. ఈ రెండు వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఆంధ్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుందో మాకు అర్థం కావట్లేదండి. ఆల్రెడీ ఆడదాం ఆంధ్రాలో 150 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందండి. పిల్లలందరికీ మేము క్రీడా పరికరాలు అందిస్తున్నామని చెప్పి అత్యంత నాసిరకమైన, ఒక్కసారి ఆడితేనే అన్ని ముక్కలు క్రికెట్ బ్యాట్లు, బాల్స్, గార్డులు, పనికిరాని గార్డులు అన్నీ ఇచ్చారండి. అవి ఒక్కసారి కూడా వాడకుండా అన్ని పక్కన పడేశారు. వీటి మీద ప్రభుత్వం అత్యంత తీవ్రంగా వేగంగా స్పందించి ఆమె మీద ఇప్పుడు వేరే నాయకుల మీద అవినీతికి మామూలుగా అశ్లీల మాటలు మాట్లాడిన నాయకులకి ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో ఆమె మీద కూడా ఇమీడియట్ గా తీసుకోవాలని మేము పార్టీని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఆమెని ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించి ఆమె మీద అంత చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి, పార్టీకి మంచిదండి. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదండి. ఇమీడియట్ గా అతను ఆమె మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఏంటి మరి నిజంగానే ఏప్రిల్ ఫూల్ చేశారంటారా ప్రజలందరినీ చంద్రబాబు? కళ్ళు ఉండయో లేదా మైండ్ ఉందో లేదా మైండ్ దొబ్బిందో మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు బాబు గారు చెప్పిన సూపర్ 6 అన్ని పథకాలు ఒకటి జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పుల్ని, వాటికి ఇంట్రెస్ట్ని, అసలుని అన్ని జమ వేసుకుంటూ చిన్నగా అన్ని ఒకటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడు జగన్ అయినా ఇప్పుడు అమ్మఒడి పథకం 10 నెలలకు ఇచ్చాడండి. అతను ముఖ్యమంత్రి అయిన 10 నెలలకు స్టార్ట్ చేశాడు. మధ్యలో ఒకసారి ఎగ్గొట్టాడు, చివరిది ఎగ్గొట్టాడండి. 3 సార్లు జగన్ రెడ్డి అమ్మఒడి పథకం ఇచ్చాడు. ఇప్పుడు బాబు గారు పెన్షన్లు ఇస్తున్నాము, 4,000 పెంచాడు, వికలాంగులకి 6,000 ఇస్తున్నారు. అన్న క్యాంటీన్లు పెట్టాడు. రాష్ట్రం మొత్తం నిరుపేదలకి, మామూలు బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరూ దాంట్లో భోజనం చేసి ప్రశాంతంగా జీవిస్తున్నారండి. ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మే నెలలో తల్లికి వందనం స్టార్ట్ అవుతుంది. అలానే అభివృద్ధి నా నియోజకవర్గాల్లో CMRF కానీ అన్ని విరివిరిగా ఇస్తున్నారండి. జగన్ రెడ్డి బతుకులో ఒక్కళ్ళకు కూడా CMRF రిలీఫ్ ఫండ్ అతను 5 ఏళ్లలో ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదండి. బాబు గారు ఎక్కిన కాడి నుంచి ఇప్పుడుగా కొన్ని వేల మందికి CMRF ఫండ్స్ రిలీజ్ అయినాయండి. ఇలాంటి ఒక్కొక్క పని చేసుకుంటా అందరినీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే కోట్లు పెట్టి అమరావతిలో 10,000 కోట్లతో పనులన్నీ ప్రారంభమవుతున్నాయండి. ఇవన్నీ చూసి కావాలని బుదరజల్లే కార్యక్రమం తప్ప ఓర్చుకోలేక మా జగన్ ఏం చేయలేకపోయాడు, బాబు గారు అన్నీ చేస్తున్నాడని. ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం, మన పేపర్లో కూడా మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేట్లో 2వ స్థానం సంపాదించిందని. ఇంతకన్నా బాబు గారు బాగా చేస్తున్నారనే నిదర్శనం మనకేం అవసరం లేదండి. బాబు గారు ఉంటే శ్రీరామ రక్ష అండి ఆంధ్రప్రదేశ్కి, జగన్ ఉంటే మాత్రం భక్షకుడు అండి. మామూలుగా ఆంధ్రప్రదేశ్ భక్షకుడు మా ఆంధ్రప్రదేశ్. అప్పుడు కూడా హైదరాబాద్లో, అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాబు గారు నిద్రాహారాలు మాని రాష్ట్రాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న ఆస్తుల్లాగా అందరు పప్పు బెల్లాల్లాగా అన్ని కొన్ని పథకాలు ఇవ్వచ్చండి. పేద ప్రజలు లేని వాళ్ళకి వైద్యం కానీ ఇవన్నీ అందించవచ్చండి. కానీ వాళ్ళకి పేరు రావాలి, అతని పేరు శాశ్వతంగా నిలబడాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి పప్పు బెల్లాల్లాగా పథకాలన్నీ పెంచి అతని ఇమేజ్ పెంచుకున్నాడండి. బాబు ఎప్పుడైనా సరే బాబు గారు ఆయన నిద్రాహారాలు మాని రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఇక పర్లేదు అనుకునే సమయానికి దుర్మార్గులు వస్తారు, వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. ఆ నిధులన్నీ పప్పు బెల్లాల పంచి సగం తినేసి మిగతాదంతా పప్పు బెల్లాల పంచి మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మళ్ళీ ఎన్నిసార్లు అండి బాబు గారైనా అతని మనిషిగా మనలాంటి మనిషే. ఆయన ఎన్నిసార్లు కష్టపడాలి, ఎన్నిసార్లు గాడిలో పెట్టాలి రాష్ట్రాన్ని. ఇవన్నీ తెలిసి కూడా రోజా పార్టీకి క్రెడిట్ రావడం కోసం ఎన్ని మామూలు బాబు గారి మీద ఈ లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారండి. జగన్ కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ, ప్రజలందరూ ఇదన్నీ గమనిస్తున్నారండి. వాళ్ళు మనం ఎంత తెలివైన వాళ్ళం కానీ మనకన్నా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అండి. ఈ విషయం రోజా, జగన్ రెడ్డి వీళ్ళు గమనిస్తే మంచిదండి.